నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విత్ మై ఛానల్. అండ్ ఇప్పుడు మనం నేర్చుకోబోయేది కాన్సెప్ట్ మైక్రో అండ్ మైక్రో ఎన్విరాన్మెంట్. యాక్చువల్లీ మీరందరూ కూడా మార్కెటింగ్ గురించి ఆల్రెడీ ముందే నేర్చుకున్నారు. మార్కెటింగ్, మార్కెటెడ్ అండ్ మార్కెటింగ్ ఎలా అమ్మాలి, ఎలా కొనుక్కోవాలి ఇవన్నీ. మీరు నేర్చుకోబోయేది మైక్రో ఎన్విరాన్మెంట్ అండ్ మైక్రో ఎన్విరాన్మెంట్. మైక్రో అంటే ఎప్పుడైతే మనము చిన్నదిగా ఒక్కొక్క దాని గురించి మనం కాన్సన్ట్రేట్ చేసే మార్కెట్ని మైక్రో ఎన్విరాన్మెంట్ అంటారు. అండ్ మైక్రో ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే మనం మొత్తం ఆర్గనైజేషన్ కోసం, మొత్తం మార్కెట్ కోసం నేర్చుకున్నామని మైక్రో ఎన్విరాన్మెంట్ అంటారు. ఈ దాంట్లో మనం నేర్చుకోబోయేది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే మన ఇంటర్నల్గా మన ఆర్గనైజేషన్లో వచ్చే మార్పులన్నింటినీ కూడా ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటారు. అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే ఎప్పుడైతే మనం వస్తువు అమ్ముడు పోయిన తర్వాత ఆ అమ్ముడు పోయిన దాని గురించి మనం ఆలోచించడానికి మనకి ఎక్స్టర్నల్ మార్కెటింగ్ అని అంటారు. సో మనం ఇప్పుడు నేర్చుకోబోయేది మార్కెటింగ్ ఆర్గనైజేషన్ ఇన్ ద ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. అంటే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే మన ఉన్న ఆర్గనైజేషన్లో, మన ఉన్న ఫోన్లోనే ఎలా మనము చేంజ్ చేయాలి ప్రొడక్ట్ని, అంటే ఎలా మనం ప్రమోట్ చేయాలి, ఎలా మనం రెడీ చేయాలి, ఎలా మనం క్వాంటిటీ, క్వాలిటీ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా వచ్చేదాన్ని మనకి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటారు. సో ఫస్ట్ మనం నేర్చుకోబోయేది ఫర్మ్ ఆఫ్ ది నాన్ మార్కెటింగ్ రిసోర్సెస్. అంటే ఈ నాన్ మార్కెటింగ్ రిసోర్సెస్లో ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. మనం ఎంతవరకు పైసలు, మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసాం అండ్ దాంట్లో మనకి ఎంతవరకు రిటర్న్స్ రావచ్చు, ఎంతవరకు మన ప్రాఫిట్ రావచ్చు, ఇవన్నిటి గురించి ఆలోచించడానికి వచ్చేదే మన ఫైనాన్షియల్ రిసోర్సెస్. అండ్ నెక్స్ట్ వన్ మనకి హ్యూమన్ రిసోర్సెస్. మనిషి పవర్. ఎప్పుడు కూడా మనకి మిషనరీ వర్క్ చేస్తే మనిషి అనేది పని చేయాలి, మనిషి పని చేస్తే మిషనరీ అనేది వర్క్ చేయాలి. సో ఇది రెండు కూడా మనకి ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఈ ఇంటర్ రిలేటెడ్లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఈ హ్యూమన్ రిసోర్సెస్లో ఎలా మనిషి ఎన్ని అవర్స్ పని చేయగలరు అండ్ ఎంతవరకు ప్రొడక్షన్ వచ్చింది. మొత్తం మ్యాన్ పవర్ మనం యూజ్ చేస్తాము, మొత్తం మనిషి అనే పవర్ మనం యూజ్ చేస్తామనుకో ఆటోమేటికలీ మన ప్రొడక్షన్ అనేది తక్కువ అవుతుంది. అదే మిషనరీ మనం యూజ్ చేయడం వల్ల మనకి ఎంత ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నిటి గురించి చూడడానికి మనం వచ్చేది హ్యూమన్ రిసోర్సెస్. అండ్ ఇందులోనే మనం ఏంటంటే ఫర్మ్ ఇమేజ్. ఫర్మ్ ఇమేజ్ అంటే మనది చిన్న స్థాయి తరహానా, మధ్య తరహానా, లేకపోతే పెద్ద తరహానా. ఈ తరహా బేస్డ్ ఆన్ మనం చేసే మార్కెటింగ్కి మనకి ఈ ఫర్మ్ ఆఫ్ ది ఇమేజ్. అండ్ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ నుంచే మనకి మన తరహా అనేది ఫిక్స్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ రీసెర్చ్ ఆఫ్ ది డెవలప్మెంట్. మనం ఎప్పుడు కూడా ప్రొడక్ట్ అమ్ముడు పోయిన తర్వాత మనం దాన్ని ఆపడానికి లేదు. మనం ప్రొడక్ట్ అమ్ముడు పోయిన తర్వాత కస్టమర్స్ ఎలా మన డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది, ఎలా మన సప్లై అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఆలోచన వచ్చేదంటే రీసెర్చ్ వల్ల వచ్చేది. ఈ రీసెర్చ్లో మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా మనము కనుక్కుంటూ ఉంటాం మన ప్రొడక్ట్స్ ఎలా డిమాండ్ పెరుగుతుంది, ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వన్ ఫర్మ్ లొకేషన్. మన ఆర్గనైజేషన్ ఏ ప్లేస్లో ఉంది, ఏ ఏరియాలో ఉంది అండ్ మనం ఎలా తయారు చేస్తున్నాం అండ్ ఎన్విరాన్మెంట్, ఆ సరౌండింగ్లో ఉన్న వస్తువులు మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఆలోచన వచ్చేదే ఫర్మ్ లొకేషన్. అండ్ నెక్స్ట్ వన్ ప్రొడక్షన్ రిసోర్సెస్. ప్రొడక్షన్ రిసోర్సెస్ అంటే మన 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 ఫర్మ్లో మనం ఎలా వస్తువులు తయారు చేయగలుగుతున్నాం అండ్ ఎంత క్వాంటిటీ వరకు తయారు చేస్తున్నాం, ఇవన్నిటి గురించి ఆలోచన వచ్చేదాన్ని మన ప్రొడక్షన్ ఆఫ్ ది రిసోర్సెస్. ఈ దాంట్లోనే మనం నేర్చుకోబోయేది మైక్రో ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. మైక్రో ఎన్విరాన్మెంట్ అంటే హోల్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, హౌ ఈస్ క్రియేటింగ్ ఇన్ ద ఫర్మ్. ఫస్ట్ మనం నేర్చుకోబోయే డెమోగ్రఫికల్ ప్రొడక్ట్. ప్రతి ఒక్క వస్తువు కూడా ఇది ఆడపిల్లలకి, ఇది మగవాళ్ళకి, లేకపోతే ఇది కలర్, ఇది సైజ్, ఇది డిజైన్ అండ్ ఇది కల్చర్, ఇది డిజైన్, ఇది మెథడ్స్, ఇవన్నీ కూడా మనకు వచ్చేవన్నీ కూడా మనకి ఈ డెమోగ్రఫికల్ ప్రొడక్ట్స్. ఈ డెమోగ్రఫికల్ ప్రొడక్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ఓన్లీ మగవాళ్ళే యూజ్ చేయాలి, ఫెయిర్ అండ్ లవ్లీ ఓన్లీ గర్ల్సే యూజ్ చేయాలి. ఎందుకు అని అంటే బేస్డ్ ఆన్ ద టోన్ మనకి అనేది మనం ప్రతి చేసుకుంటాం. ఇప్పుడు ఫేస్ ఉంది, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదో అయితే యూజ్ చేసుకుంటాం. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు మనం వేరే రకంగా ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఒకవేళ మనకి కనుక నీమ్ అనేది నచ్చితే, వేపాగా నచ్చితే మనం అప్పుడు నీమ్ ఫేస్ యూజ్ చేసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా నచ్చడము, నచ్చకపోవడము అని కాదు. బట్ మార్కెటింగ్లో ఏ
రంగులు అనేది మనకి ఆరెంజ్ కలర్లో అండ్ మన కలర్ డిజైన్ అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. టెక్నాలజీ అనేది నాట్ ఓన్లీ ద డిజైనింగ్, ప్యాకింగ్, అట్రాక్షన్ ఆఫ్ ది కస్టమర్స్ అన్నిటి రకాలుగా కూడా మనం టెక్నాలజీ అనేది యూజ్ చేసుకుంటాం. మనం ప్రమోషన్లో టెక్నాలజీ యూజ్ చేసుకుంటాం, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వన్ పొలిటికల్ అండ్ లీగల్ ఫోర్సెస్. మనం ఎప్పుడు కూడా ఏ ఒక్క వస్తువుని అమ్ముకోయినా మనకి పొలిటికల్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే గవర్నమెంట్ పర్మిషన్స్. ఇప్పుడు మనం కనుక ఫుడ్ ప్రాసెస్ చేసుకుంటే మనం ఫుడ్ ప్రాసెస్ నుంచి పర్మిషన్స్ తీసుకుంటాం. ఒకవేళ మనం లేబర్స్ని మనం పనిలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం లేబర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటాం. అండ్ ఇలాంటి అన్నీ కూడా మనకి పొలిటికల్ ఎఫెక్ట్స్. అండ్ నెక్స్ట్ వన్ లీగల్ ఎఫెక్ట్స్. మనం చేసే దాంట్లో కల్తీ ఉంది, మనం చేసే దాంట్లో నెగిటివ్ ఉందనుకో ఆటోమేటికలీ మనకి లీగల్ ఫోర్సెస్ అనేది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ సోషల్ అండ్ కల్చరల్ ఫోర్సెస్. సోషల్ అండ్ కల్చరల్ ఫోర్సెస్ అంటే సోషల్ అంటే ఎప్పుడైతే మనం ఉన్న ఎన్విరాన్మెంట్లో మనం ప్రెస్టీజియస్గా ఉండాలి అని అనుకుంటాం, అంటే రాయల్గా హుందాగా ఉండాలని అనుకుంటాం. ఇవన్నీ కూడా మనకి సోషల్ ఫోర్సెస్. ఇప్పుడు సపోజ్ మనకి కనుక ఫోన్ నార్మల్ ఉంది, మన ఫ్రెండ్కి కనుక యాపిల్ ఫోన్ ఉందనుకో మనం కూడా ఏమనుకుంటాం, మనకు కూడా యాపిల్ ఫోన్ రావాలి, మనం కూడా హుందాగా ఉండాలి, మనం కూడా బ్రాండెడ్ డ్రెస్సెస్ వేసుకోవాలి, బ్రాండెడ్ బ్యాగ్ యూజ్ చేయాలి, బ్రాండెడ్గా ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా సోషల్ ఫోర్సెస్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చే కల్చరల్ ఫోర్సెస్. కల్చరల్ అంటే మనం ఉన్న ప్లేస్లో మనం ఎలా ఉంటున్నాం అండ్ ఎలా మనం డినోట్ చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా కల్చరల్ ఫోర్సెస్. కల్చరల్ అంటే మనం ఉండే దాని దగ్గర మన కల్చర్ని ఎలా డినోట్ చేస్తున్నాం. ఇప్పుడు రాజస్థాన్ కల్చర్ అనేది డిఫరెంట్ ఉంటుంది, తెలంగాణ కల్చర్ అనేది డిఫరెంట్ ఉంటుంది, ఫుడ్ డిఫరెంట్, ఉండే స్టైల్ డిఫరెన్స్, మాట్లాడడం డిఫరెంట్. వచ్చేవన్నీ కూడా మనకి ఈ కల్చరల్ ఫోర్సెస్. ఇప్పుడు మనం నేర్చుకోబోయే నెక్స్ట్ టాపిక్, ఇది లాస్ట్ టాపిక్ ఇందులో ఇంటర్నల్ సెక్షన్ ఆఫ్ ది మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అంటే ఫస్ట్ మనం సప్లైర్స్, మనము అనేది ఫుడ్ ప్రమోట్ చేస్తున్నాం. ఎక్కడ నుంచి? ఫర్మ్స్ ఆఫ్ ది మార్కెట్ నుంచి మనం తయారు చేసి మనం సప్లై చేస్తున్నాం. అవి ఎక్కడికి రీచ్ అవ్వాలి? మార్కెట్లో రీచ్ అవ్వాలి. అంటే మార్కెట్లో ఎవరు కొనుక్కుంటున్నారో వాళ్ళ దగ్గర రీచ్ అవ్వాలి అంటే మధ్యలో మార్కెటింగ్ ఇంటర్మీడియట్స్ ఉంటుంది. ఈ మార్కెటింగ్ ఇంటర్మీడియట్స్ ఏంటంటే ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా కస్టమర్స్కి మన ప్రొడక్ట్ గురించి చెప్పాలి, ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత క్వాలిటీ ఉంది, ఎంత మనం ప్రైస్ ఉంది అండ్ దాని గురించి ప్రమోట్ చేయాలి, దాని గురించి తెలవడానికే మనకు వచ్చేదాన్ని మార్కెటింగ్ ఇంటర్మీడియట్స్. ఈ తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్స్ కూడా ఉన్నాయి వీడియోలో. ఆ టాపిక్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు కనుక నా ఛానల్ కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్.